హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రామాంజన్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, ఈ క్లాస్లో హోమోజనైజేషన్ టాపిక్ పైన ఇంకొక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో 3 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసాం. సేమ్ జస్ట్ కర్వ్ ఈక్వేషన్ అండ్ లైన్ ఈక్వేషన్ చేంజెస్ ఉంటాయి అంతే. ఓకే, సో హోమోజనైజింగ్ ప్రాబ్లమ్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం మనం? ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ అండ్ ద స్ట్రైట్ లైన్. సో ఇలా కనిపించిందంటే అది హోమోజనైజింగ్ ప్రాబ్లం. ఏం లేదు, ఫస్ట్ మళ్ళీ సేమ్ కోఆర్డినేట్ యాక్సెస్ని ఇట్లా కన్సిడర్ చేసుకోవాలి. ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్. సో దిస్ ఈస్ ద కర్వ్ అండ్ is the line. This line intersect the curve at 2 points. So lines joining the origin to the points of intersection of the curve and the origin. సో ఈ పాయింట్స్ని తర్వాత ఆరిజిన్ని జాయిన్ చేసే లైన్స్ ఇవి. సో దీంట్లో ఏమన్నాడు, ఈ లైన్స్కి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కంబైన్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అండ్ ఆల్సో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్. సో వీటి మధ్యలో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇది క్వశ్చన్. ఓకే, సొల్యూషన్ ఫస్ట్ వాట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్, రైట్ డౌన్. So given that equation of the curve is, this is 7x square minus 4xy plus 8y square plus 2x minus 4y minus 8 is equal to 0. Say this as equation number 1, and the line equation is 3x minus y is equal to 2. ఓకే, సో ఇదంతా ఆల్రెడీ ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో డిస్కస్ చేసిన ప్రాసెసే. ఏం చేయాలి, లైన్ ఈక్వేషన్ లెఫ్ట్ సైడ్ xy ఉండాలి, రైట్ సైడ్లో 1 వచ్చేటట్టు చూసుకోవాలి. రైట్ సైడ్లో 2 ఉంది, సో దీన్ని 3x మైనస్ y బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసుకోవచ్చు. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, హోమోజనైజింగ్ ఈక్వేషన్ 1 విత్ ఈక్వేషన్ 2. So 7x square minus 4xy plus 8y square. ఇక్కడ పవర్ 2 ఉంది, x పవర్ 1 y పవర్ 1 అంటే పవర్ 2, ఈడ పవర్ 2 ఉంది. నెక్స్ట్ ప్లస్ 2x పవర్ 1. సో ఇక్కడ మనకి 2 కావాలి, ఇంకొక 1 అవసరం కాబట్టి ఇంటూ 1 అని రాసుకోవాలి. మైనస్ 4 ఇంటూ y పవర్ 1, మనకి ఇక్కడ ఇంకొక 1 అవసరం కాబట్టి ఇంటూ 1 అని రాసుకోవాలి. మైనస్ 8 ఇంటూ, ఇది కాన్స్టెంట్ కాబట్టి దీని పక్కన 1 స్క్వేర్ అని రాసుకోవాలి. ఇదే హోమోజనైజింగ్. ఓకే, అన్నిట్లలో పవర్ 2 అట్లా వచ్చేటట్టు చూసుకోవాలి అంతే. సో 7x స్క్వేర్ మైనస్ 4xy ప్లస్ 8y స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ 1 అంటే ఏంటి, 3x మైనస్ y బై 2 మైనస్ 4 ఇంటూ మైనస్ 4y ఇంటూ 1 అంటే ఏంటి, 3x మైనస్ y బై 2, 3x మైనస్ y బై 2 మైనస్ 8 ఇంటూ 1 స్క్వేర్ అంటే 3x మైనస్ y బై 2 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ 7x స్క్వేర్ మైనస్ 4xy ప్లస్ 8y స్క్వేర్. Here 2 gets cancelled. This is x into x into x square. So this is 3x square plus into minus x into y is xy. This is 2 1 ja 2 2 ja. 2 into 3 is 6xy minus into minus plus y into y square. So this is 2y square minus 8 into, this is a minus b whole square form. A square ante 9x square plus b square ante y square minus 2ab ante 6xy by 2 square అంటే 4. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. 4 1 జా 4 2 జా. నెక్స్ట్ 7x స్క్వేర్ మైనస్ 4xy, సరే దిస్ ఈజ్ 8y స్క్వేర్ ప్లస్ 8y స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ xy మైనస్ 6xy plus 2y square, and this is minus 2 into 9 is minus 18x square plus into minus 2 into y square is 2y square minus into minus plus 2 into 6 is 12xy is equal to 0. ఇప్పుడు దీంట్లో నుంచి x స్క్వేర్ టర్మ్స్ అని ఒక దగ్గర, xy టర్మ్స్ ఒక దగ్గర, y స్క్వేర్ టర్మ్స్ ఒక దగ్గర అలా రాసుకుందాం.
ఓకే. సో దిస్ ఈజ్ 7x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ అంటే 10x స్క్వేర్ మైనస్ 18x స్క్వేర్ అంటే ఇది ఏమవుతుంది మైనస్ 8x స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ 4xy మైనస్ xy అంటే మైనస్ 5xy మైనస్ 6xy అంటే మైనస్ 11xy ప్లస్ 12xy అంటే ఇది ప్లస్ xy. నెక్స్ట్ ప్లస్ y టర్మ్స్ చూడండి 8y స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ అంటే 10y స్క్వేర్ 10y స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ అంటే ప్లస్ 8y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈ రెండు లైన్స్కి కంబైన్డ్ ఈక్వేషన్. అయితే క్వశ్చన్లో ఏమన్నాడు, సో దీనికి ఈ లైన్స్ మధ్యలో యాంగిల్ కూడా అడుగుతున్నాడు ఈ క్వశ్చన్లో మనల్ని. ఓకేనా. సో దీన్ని మనం హోమోజీనియస్ ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం. ఏంటది మైనస్ 8x స్క్వేర్ ప్లస్ xy ప్లస్ 8y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ this is in the form of ax square plus 2hxy plus by square is equal to 0. ఇక్కడ a అంటే ఎంత -8, a is equal to -8. 2h అంటే కోఎఫిషియంట్ ఆఫ్ xy 1, సో 2h is equal to 1. b అంటే +8, సో b is equal to +8. ఇక్కడ మనం ఈ రెండు అబ్జర్వ్ చేద్దాం, a వాల్యూ b వాల్యూ. సో a వాల్యూ ఈజ్ -8, b వాల్యూ ఈజ్ +8. a ప్లస్ b ఫైండ్ అవుట్ చేద్దాం. a ప్లస్ b ఫైండ్ అవుట్ చేస్తే ఏమైంది -8, ఇది +8, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది అంటే, సో మీకు నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను మీకు, ఓకేనా. if coefficient of x square plus coefficient of y square is equal to 0, that means a plus b is equal to 0, then the angle between the lines is 90 degrees. సో ఇక్కడ నుంచి మనం చెప్పొచ్చు, therefore the angle between the pair of lines is 90 degrees. Okay, thank you.